జై శ్రీమన్నారాయణ. మనం ఈరోజు తిరుప్పావైలో 21వ పాసురం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ஏத்த களங்கள் எதிர் பொங்கி மீதளிப்ப மாத்தாதே பால் சொரியும் வல்லல் பெரும் பசுக்கள் ஆத்த படைத்தார் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோத்தமாய் நின்ற சுடரே துயிலழாய் மாத்தாருனக்கு வழி துளைந்தன் வாசற்கண் ஆத்தாது வந்துன்னடி பணியுமா போலே పోతియాం వందోం పుగళిందేలోరెంబావాయ్. పొదుగు కింద పెట్టిన కుండలు ఆగకుండా పాలను స్రవిస్తున్న పెద్దగో ఉన్న అనేకంగా కలిగినటువంటి నందగోపుని యొక్క కుమారుడా, ఓ నందగోపాల మేలుకోవయ్యా. దృఢమైన ప్రమాణ ప్రసిద్ధుడా, వేద పరిపాద్యుడా, అందరికంటే పెద్దవాడా, శత్రువులు నీ బలానికి లొంగి నిలవలేక నీ దగ్గరికి వచ్చి నీ శ్రీపాదాలను స్తుతించినట్టుగా మేము కూడా అలాగే నిన్ను కీర్తించి మంగళాశాసనాలు చేయడానికి వచ్చాము అని అంటూ నేటి 21వ పాసురంలో నీలాదేవిని ముందుంచుకొని శ్రీకృష్ణ పరమాత్మునికి సుప్రభాతం పాడుతున్నారు మన గోదాగోష్ఠి. ఈ పాసురం మొత్తం ఆచార్యుల వారికి సంబంధించిందే. ఏతక్కళంగల్ అనే దానికి స్వాపదేశార్థం ఏమిటి అంటే కుండలు అనగా శిష్యులు అని. కారణం ఏమిటి అంటే ఇక్కడ పాలతో నిండి ఉన్నవి కుండలైతే అక్కడ భగవంతుని కళ్యాణ గుణాలతో నిండి ఉన్నవి శిష్యుల హృదయములు. ఎదిర్పొంగి మీదలింప అనే దానికి స్వాపదేశార్థం ఏమిటి అంటే ఆచార్యులకు భగవంతుని మీద ఉన్న ప్రేమ, భగవత్ వైభవముని పరిపూర్ణంగా పరిశీలిస్తే తప్ప నిర్వచాలి లేని స్థితి. శిష్యవాత్సల్యము, పరిపూర్ణమైన భగవద్ జ్ఞానము ప్రకాశిస్తుంది మన ఆచార్యులకు. వల్లల్ అంటే ఏంటి అంటే శ్రీనాథయామున యతివరులు మొదలుకొని మనవాల మాముని వరకు సాగిన పూర్వాచార్య పరంపరయే వల్లల్ అనే దానికి అర్థము. ఊత్తముడయాయ్ అంటే ఏంటి అంటే భక్తి రక్షణలో శ్రద్ధ కలిగిన వాడు అని అర్థం. మనం సదా మన రక్షణకి శ్రమిస్తున్న సర్వేశ్వరుని మనసులో ఉంచుకొని జీవనం సాగించి భాగవతుల ఆచారణ గుణానుభవం చేసుకునే శ్రద్ధ ఉండాలి. మనం ఆలయానికి వెళ్ళంగానే మంగళం పాడి స్వామి కళ్యాణ గుణాల్ని కీర్తించాలి. పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు పాలకడలిలో వైకుంఠనాథుడుగా వేంచేసి ఉంటారు. ఆ పరాత్పరుడే ఆప్తపడైతాన్ మగన్ అంటే నందగోపుని కుమారుడుగా జన్మించారు. దశరథ చక్రవర్తికి దాశరథిగా, చక్రవర్తి తిరుమగనారుగా అవతరించారు. కలియుగంలో పెరియ తిరుమల నమ్మిని తాత అని పిలిచారు మన తిరువేంగడముడయాన్. సంస్కృతిలో తాత అంటే నాన్నగారు అని అర్థం. మేలుకోటేలో రామానుజాచార్యులకి మగన్ మన సెల్వ పిళ్ళై. ఆతపడైతాన్ నందగోపుడు, మగన్ కృష్ణుడు. ఆతపడైతాన్ దశరథుడు, మగన్ రాముడు. ఆతపడైతాన్ పెరే తిరుమల నంబి, మగన్ తిరువేంగడముడయాన్. ఆతపడైతాన్ రామానుజులు, మగన్ సెల్వ పిళ్ళై. కనక గోదాదేవి నిన్ను కీర్తించడానికే వచ్చాము అని అంటున్నారు నేటి 21వ పాసురంలో. నామ సంకీర్తనలో భాగంగా ఆత్తప్పడైతాన్ మగనే అని అనడం చేత నందగోపుని యొక్క కుమార అని కీర్తించింది గోదాదేవి. ఆచార్య అభిమాన క్షేత్రానికి వస్తే తిరునారాయణపురాన్ని అనగా మేలుకోటేలో వేంచేసి ఉన్న సెల్వపిళ్ళైని కీర్తించింది గోదాదేవి. దివ్యదేశానికి వస్తే తిరుక్కన్నమంగైలో వేంచేసి ఉన్న భక్తవత్సల పెరుమాళ్ళని కీర్తించింది గోదాదేవి. మరియు తిరుమలలో వేంచేసి ఉన్న మలయప్ప స్వామిని కీర్తించింది గోదాదేవి ఈనాటి పాసురంలో. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ తిరువడిగళే శరణం.